పుష్ప 2 మూవీకి రిలీజ్‌కి ముందే ఒక బిగ్ షాక్ అయితే తగులుతా ఉంది. ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పుష్ప 2ను రిలీజ్ చేయొద్దంటూ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. ఎర్రచందనం చెట్లకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కూడా సినిమాలో చూపించిందంటా కూడా అబద్ధం. కంప్లీట్‌గా కూడా ఎర్రచందనం లక్షలు ఒక కోట్లలాగా చూపిస్తా ఉన్నారు. కోట్ల రూపాయలకు సంపాదించే దిశగా కూడా ఎర్రచందనాన్ని చూపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుష్ప మొదటి సినిమా నేపథ్యంలోనే ఎంతోమంది యువత ఎర్రచందనం చెట్లను వివిధ అడవుల్లో నరికివేసిన ఘటనలు కూడా మనం చూసాం. పుష్ప 2 ద్వారా ఇప్పుడు ఇంకెన్ని చెట్లు నాశనం చేస్తారో అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. పుష్ప 2 ద్వారా ఈ సినిమా చూసి ఈజీ మనీ ఎర్న్ చేయొచ్చు అంటూ కూడా విద్యార్థులు యువత అటువైపు మరలేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్తో పాటుగా డైరెక్టర్గా ఉన్నటువంటి సుకుమార్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. అంతేకాకుండా ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపివేయాలంటూ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.